తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఐబొమ్మ రవి కస్టడీ విచారణ 4వ రోజుకు చేరింది. విచారణలో రవి నోరు మెదపడం లేదు. నిన్న స్వయంగా హైదరాబాద్ సిపి సజ్జనర్ విచారణ చేశారు. సర్వర్లు విదేశాల్లోనే ఉన్న యాక్సెస్ మాత్రం ఇండియా నుంచే చేస్తున్నట్టు తెలుస్తోంది. మూవీ పైరసీపై కేంద్ర ఏజెన్సీలు సైతం ఫోకస్ పెట్టాయి. ప్రముఖ ఓటీటీల ఫిర్యాదులతో కేసు విచారణ మరింత వేగవంతం చేశారు పోలీసులు. యూట్యూబ్, డొమైన్ హోస్టింగ్ కంపెనీలకు నోటీసులు జారీ చేశారు. తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు కీలక ఆధారాల కోసం ప్రయత్నం చేస్తున్నారు. డిజిటల్ ఫోరెన్సిక్ ఆధారాలను పరిశీలిస్తున్నారు. వీడియోలు అప్లోడ్ చేసే టీంను గుర్తించే పనిలో ఉన్నారు. అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ ఎవరికి వెళుతోంది అనే కోణంలో ప్రత్యేక దర్యాప్తు చేస్తున్నారు. మాల్వేర్ సైట్లతో లింకులున్నాయా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. దేశవ్యాప్తంగా 355 పైరసీ సైట్లపై కంట్రోల్ ఆపరేషన్ చేపట్టారు. లోతైన విచారణ కోసం కేంద్రం సైబర్ సెక్యూరిటీ విభాగం కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఇవాళ 4వ రోజు విచారణలో పలు కీలక విషయాలు రాబట్టనున్నారు పోలీసులు.